ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత జానారెడ్డి మధ్య జరిగిన సంభాషణ సభలో నవ్వులు పూయించింది. ప్రతిపక్ష నేత ఇంటికి భోజనానికి వెళ్లటం మంచి సంప్రదాయమన్న కేసీఆర్ జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్దామనుకున్నారని చెప్పారు. అయితే ఉప ఎన్నికలు రావడంతో వెళ్లలేదని అన్నారు. త్వరలోనే జానా ఇంటికి భోజనానికి వెళ్తానని, ఆయన పప్పన్నం పెట్టినా తింటానని చెప్పడంతో సభలో ఒక్కసారిగా గోళ్లుమంది. సీఎం కామెంట్లపై స్పందించిన జానా తాను చెప్పే కంటే ముందే సీఎం నిర్ణయం తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది. నన్ను పిలవలేదు మరి. సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నాకు కోరుకుండే సార్, అయిన కాడ నుంచి నిజంగా చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంటరీ బాబు, నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నా. అంతట్లాగే ఆయనతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ముఖ్యమంత్రులు పోయి ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కానీ అప్పుడు ఆ సాంప్రదాయం ఉండేది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సుందరయ్య గారింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి మాట్లాడేది. నేను కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వారు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినొస్తా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చాలా అధ్యక్ష, నేను ఈ కాగితం మీద రాసి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలనో అని చెప్పి రాసి పెట్టిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినాడు. చాలా సంతోషం, అభినందిస్తున్నాను.